భూ పోరాట యోధుడు, తెలంగాణ సాయుధ పోరాట నాయకుడు, భారత కమ్యూనిస్టు పార్టీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి చండ్ర రాజేశ్వరరావు 112వ జయంతిని పురస్కరించుకొని శనివారం నరసరావుపేటలో ఘనంగా నివాళులర్పించారు. పట్టణంలోని అవ్వారి భవన్నారాయణ భవన్లో ఉన్న సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో నాయకులు చండ్ర రాజేశ్వరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు, రాష్ట్ర సమితి సభ్యులు మహంకాళి సుబ్బారావు మాట్లాడుతూ చండ్ర రాజేశ్వరరావు పేదల హక్కులు, భూమి లేని రైతుల సంక్షేమం కోసం జీవితాంతం పోరాడిన మహానేత అని కొనియాడారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ అగ్ర నాయకులు 25 సంవత్సరాలు పాటు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఈ దేశంలో రాజభరణాల రద్దు కోసం బ్యాంకుల్ని జాతీయం చేసినటువంటి వ్యక్తి, అదేవిధంగా 20 సూత్రాల పథకాలను అమలు చేసినటువంటి వ్యక్తి, పేద బడుగు బలహీన వర్గాల పక్షాన ఢిల్లీ నుంచి గల్లీ వరకు, అదేవిధంగా తెలంగాణ సాయుధ పోరాటాన్ని ముందుండి నడిపినటువంటి వ్యక్తి కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు గారు. వారికి 112వ జయంతి సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమంలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, శ్రేణులు, యువజన సంఘం నాయకులు, విద్యార్థి నాయకులు, గిరిజన సమాఖ్య నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు. వారందరికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆయన పోరాటాలని ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాల్సినటువంటి యువతకు ఆయన ఆదర్శం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.